కొత్తగా ఈ బీజేపీ వాళ్ళకి కానీ బీఆర్ఎస్ వాళ్ళకి కానీ అడవి మీద వన్యప్రాణుల మీద కొత్త కొత్తగా ప్రేమలు పుట్టుకొస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళకు మనుషుల మీద ప్రేమ అసలే ఉండదు. మనుషుల మీద ప్రేమ ఉండదు కాబట్టి అడవి మీదనో జీవజంతువుల మీదనో ప్రేమ వెలుగుతున్నట్టున్నది వీళ్ళకి. అది కూడా కొత్తగా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ కొందరు మనుషులను కూడా ముల్లే మూట చదువుకొని నైట్కు నైటే వాళ్ళని తరలించిన రోజులు ఉన్నాయి. వాళ్ళు కట్టే ప్రాజెక్టుల కోసం వాళ్ళ అవసరాలు వస్తే మనుషులను కూడా చంపుతారు, తొక్కుకుంటూ పోతారు. మరి ఇదే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి హెచ్సియు భూములను 20 సంవత్సరాల నుండి ప్రైవేటు వ్యక్తుల నుండి ఎందుకు తీసుకురాలేకపోయింది? కోర్టుల కేసు ఉంటే కనీసం లాయర్లను పెట్టి కొట్లాడలేకపోయింది. ఇప్పుడు రేవంత్ అన్న సర్కారు వస్తూ రాగానే హెచ్సియు భూములు అని చెప్పి వీళ్ళు వలుతున్నారు. వాస్తవంగా హెచ్సియు భూములు కూడా కావవి, అది గవర్నమెంట్ భూములే. మరి చంద్రబాబు నాయుడు 20 సంవత్సరాల కింద ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్తే ప్రైవేటు వ్యక్తుల నుండి రేవంత్ అన్న సర్కారు కాపాడుకొని తన ఆధీనంలోకి ఆ భూమిని తీసుకొనికే పోతే వీళ్ళకు వన్యప్రాణులు అడ్డం వస్తున్నాయి, చెట్లు అడ్డం వస్తున్నాయి. వీళ్ళు కట్టే ప్రాజెక్టులు మరి వన్యప్రాణులు చెట్లు లేకుండా కట్టిరా? మరి ఏ ప్రాజెక్టులు అయినా సరే బీజేపీ వాళ్ళకు కూడా ఇవాళ మరి ఈ అడవి మీద ఇంతగానం ప్రేమ ఎందుకు అయింది? ఎందుకయిందంటే ఆ భూమి ప్రైవేటు వ్యక్తులకు పోయినుంటే ఇటు బీజేపీకి కానీ ఇటు బీఆర్ఎస్కి కానీ కొన్ని వందల కోట్లు కమిషన్ల రూపంలో వస్తుండే. ఇప్పుడు రేవంత్ అన్న సర్కారు వచ్చి వీళ్ళ తానికేంటి వాళ్ళ పొట్టగొట్టినట్టు వాళ్ళ కమిషన్లు రాకుండా ఆ భూమిని గవర్నమెంట్ ఆధీనంలోకి తీసుకునేసరికి వీళ్ళ కడుపు మండి వీళ్లకు అడవి మీద ప్రేమ లేదు, జీవజంతువుల మీద ప్రేమ లేదు. వాస్తవానికి చెప్పాలంటే కేవలం వాళ్ళ కమిషన్లు వస్తలేవు. ఈరోజు మాకు వచ్చే కమిషన్ను మా పుట్టగొట్టినట్టు చేసిండు రేవంత్ అన్న సర్కార్ అని చెప్పి ఈరోజు రేవంత్ అన్న సర్కారు మీద దుమ్మెత్తి పోసుకుంటా హెచ్సియు విద్యార్థులను ఉసగొల్పి ధర్నాలు చేయడానికే ముందరికి వస్తున్నారు. వాస్తవానికి కోర్టుకు తెలియదా? కోర్టు కంటే ఎక్కువ తెలుసా వీళ్ళకు? కోర్టు అన్ని ఆధారాలు పరిశీలించినాకనే ఈ భూమి గవర్నమెంట్దే, తెలంగాణ సర్కార్దే అని చెప్పి కోర్టు కూడా తీర్పిచ్చింది. అయినా వీళ్ళు వినకుండా వీళ్ళ కమిషన్ల కోసము వీళ్ళ కడుపు నింపుకోనికే ఈరోజు రేవంత్ అన్న సర్కారు మీద దుమ్మెత్తి పోస్తుంది.